హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి విడుదల అనేది దీపావళి కానుకగా ఉంటుందని అనుకున్నాము. అయితే ఈ దీపావళికైతే విడుదల చేయడం లేదండి. సో, కొత్త తేదీని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఆ తేదీ ఎప్పుడు ప్రకటించవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి విడుదల వాయిదా ఎందుకు పడింది అనే దానికి కూడా సమాచారం అయితే ఉందన్నమాట. సో, వీడియోని పూర్తిగా చూడండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించి ముఖ్యంగా కౌలు రైతులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. సో, కౌలు రైతులకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. సో, వీడియోలోకి వెళ్లి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే రైతులకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పీఎం కిసాన్‌కి సంబంధించిన వివరాలైతే తెలియజేస్తాను. పీఎం కిసాన్ ఇప్పటి వరకు 20 విడతల సాయం అనేది రైతుల యొక్క ఖాతాలకైతే అందడం జరిగిందనమాట. అయితే తాజాగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి ఆల్రెడీ కొన్ని స్టేట్స్‌లో అయితే విడుదల చేసేశారు. ఎందుకంటే ముఖ్యంగా వరదలు మరియు కొండ చెరువులు విడిగి పడినటువంటి ప్రాంతాల యొక్క రైతులకు ముందుగానే 21 విడతకు సంబంధించినటువంటి డబ్బులు అంటే 21st ఇన్‌స్టాల్‌మెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసేశారనమాట. సో, అవి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో సుమారు 27,00,000 మంది రైతులకైతే 540 కోట్లయితే విడుదల చేయబడినాయి. అలానే ఇటీవల రీసెంట్‌గా కూడా జమ్మూ కాశ్మీర్‌లో వరద ప్రభావిత రైతులకు గూడా 21వ విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ నిధులనేటివి రిలీజ్ చేసేశారు. సో, ఇలా దాదాపు మనకు చూసుకున్నట్లయితే 4 రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ ఈ యొక్క పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించిన నిధులనేటివి జమ చేసేశారు. అయితే రిమైనింగ్ స్టేట్స్‌లలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. సో, నవంబర్ 2వ వారంలో అయితే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులనేటివి విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. సో, ఈ లోపల ఎందుకు విడుదల చేయరు అంటే వివిధ రకాల కారణాలున్నాయన్నమాట. సో, అలానే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రైతులకు సంబంధించండి. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి గనుక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించయితే ప్రతి ఏటా కూడా రైతులకు రూ. 14,000 అయితే వస్తాయి. పీఎం కిసాన్ నిధులు కలగలుపుకొని రూ. 6,000 ఇలా రూ. 20,000 అయితే ఇస్తామని చెప్పారు. మొదటి విడత కింద రైతులకు అర్హులైనటువంటి వాళ్ళకి రూ. 7,000 అయితే వారి యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధుల ద్వారా అయితే అందాయి. అయితే ఈసారి కౌలు రైతులకు కూడా అవకాశం కల్పిస్తాము. సో, కౌలు రైతులకొచ్చేసి 2 విడతల సాయం ఒకేసారి అయితే విడుదల చేస్తాము. సో, మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటాతో సంబంధం లేకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి కౌలు రైతులకు ఒక బీమా అయితే ప్రకటించారనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే కౌలు రైతులకు సంబంధించి రీసెంట్‌గా ఒక సమాచారం అయితే వచ్చిందండి. 2 విడతల సాయం అనేది 5,000, 5,000 ఇలా రూ. 10,000 ఒకేసారి ఖాతాల్లోకైతే జమ కావాలి. అది కూడా ఎప్పుడు పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే 21st ఇన్‌స్టాల్‌మెంట్ ఏపీకైతే విడుదలవుతుందో అదే రోజు లేకపోతే తర్వాత రోజైనా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులనేటివి విడుదల కావాలి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కౌలు రైతులకు సంబంధించి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వబోతున్నారనమాట. సో, యూనిక్ నంబరు. సో, అంతకుముందు అగ్రిస్టాక్ నందు ఫార్మర్ రిజిస్ట్రీ అనే ఒక నంబర్ అనేది సొంత భూమి కలిగినటువంటి రైతులకైతే ఇచ్చారు. అదే తరహాలో కౌలు చేసుకుంటున్నటువంటి రైతులకు సంబంధించి కూడా ఒక యూనిక్ నంబర్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళకి కూడా వివిధ రకాల పథకాలు మరియు సబ్సిడీలు అందుతాయని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అన్నమాట. సో, రైతులకు కౌలు రైతులకు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేదానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో అయితే స్టార్ట్ చేస్తున్నారు. అది గనక సక్సెస్ అయినట్లయితే మొత్తం ఏపీ మొత్తంగా కూడా ఉన్నటువంటి కౌలు రైతులకైతే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వబోతున్నారు. అది ఈ నెలలోనే జరగబోతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ వాళ్ళకి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ 2 డబ్బులు ఒకేసారి రూ. 10,000 లెక్కన కౌలు రైతులకైతే అందుతాయి. సొంత భూమి కలిగినటువంటి రైతులకు రూ. 7,000 అయితే వస్తాయన్నమాట. వాళ్ళకి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది డబ్బులు పడతాయన్నమాట. సో, ఇవి ఎప్పుడు పడతాయంటే నవంబర్ సెకండ్ వీక్‌లో పడేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో, కాబట్టి నవంబర్ సెకండ్ వీక్‌లో ఏ తేదీ అనేది ప్రకటించవచ్చు అనే దాని మీద సమాచారం అయితే లేదు. సో, నేను మీకు వివరంగా చెప్పాను. ఎందుకు ఆలస్యం అయితే అయ్యింది. అదేవిధంగా ఇక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఆల్రెడీ పీఎం కిసాన్ నిధులు విడుదలైపోయి ఉన్నాయనేది చెప్పాను. నెక్స్టు కౌలు రైతులకు సంబంధించి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యనైతే ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా సమాచారం అనేది రావడం జరిగింది. సో, ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అవైలబుల్‌లో ఉంది. అదేవిధంగా
ఈ కౌలు రైతులకు సంబంధించి ఇవ్వబోతున్నటువంటి విశిష్ట గుర్తింపు సంఖ్య ఏదో ఉందో, సో దానికి సంబంధించి అప్లికేషన్స్ గనక జరుగుతున్నట్లయితే నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్లి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ముఖ్యంగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి అడగవచ్చు. అందులో వచ్చేసి కౌలు రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, మీరు ఎవరి దగ్గర అయితే కౌలు తీసుకుంటున్నారో మీ యజమాని ఎవరైతే ఉంటారో కౌలు భూమి యజమాని, సో వారి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క పంట పొలం పాస్‌బుక్కు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్, కౌలు రైతు యొక్క బ్యాంక్ అకౌంటు, పాస్‌బుక్కు, అదే బ్యాంక్ పాస్‌బుక్కు, పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి రెడీ చేసి పెట్టుకోండి. సో మీరు ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో అందులోనే ఇక్కడ లిమిటేషన్ అనేది ఉందన్నమాట కౌలుకి గూడా. 1 ఎకరాకు పైనే మీరు కౌలు అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది రావడం జరుగుతుందనే సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇవండి అప్డేట్స్. సో దీపావళి కానుకగా రైతులకైతే ఏ పథకాలు ఇవ్వడం లేదు. వాయిదాలైతే పడిపోయాయన్నమాట. సో కొత్త తేదీలతో మీ ముందుకైతే వస్తాను. నవంబర్ సెకండ్ వీక్‌లో వచ్చేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.